నిస్వార్థ సేవకుడు డాక్టర్ నారాయణప్పకు అశ్రునివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు. ఆయన జీవితం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. తాను చిన్నప్పటి నుండి సేవాగుణంతో పెరిగాడు. ఆ సేవాగుణం తన కుటుంబంలోని ప్రతి ఒక్కరికి నేర్పించాడు. గతంలో ఆర్మీలో డాక్టర్ గా ఎన్నో విశిష్టమైన సేవలు అందించి ఆ తర్వాత అనంతపురంలోనే ఒక హాస్పిటల్ ప్రారంభించి ఆ హాస్పిటల్ కి వచ్చే నిర్భాగ్యులకు, నిరుపేదలకు ఉచితంగా వైద్యం చేస్తూ ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి డాక్టర్ నారాయణప్ప. 7 వయసులో కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ గత వారం రోజుల క్రితం మరణించాడు. నారాయణప్ప మరణానికి స్మరిస్తూ ఈ రోజు అనంతపురం నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన స్మారక సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు మాట్లాడుతూ, మాకు చిన్నప్పటి నుంచి ఎదుటి మనిషికి సేవ చేయాలి అనే సంకల్పాన్ని మాకు నేర్పించారని అన్నారు. ఆయన సన్నిహితులు మాట్లాడుతూ, డాక్టర్ నారాయణప్పను కోల్పోవడం చాలా బాధాకరమని, అటువంటి వ్యక్తిని మళ్ళీ సంపాదించుకోలేమని అన్నారు. నేను డాక్టర్ నారాయణప్ప గారి చిన్న కూతురు మీనా వేలూరి. నేను అమెరికాలో డాక్టర్గా పనిచేస్తున్నాను. మా నాన్నగారు 17వ తేదీ మరణించారు. అది నాకు చాలా తీరని లోటు. కానీ ఇప్పుడు మేము తెలుసుకుంటున్న విషయం ఏంటంటే, అది మాకు మాత్రమే కాదు, ఇక్కడ అనంతపూర్లో ఉన్న చాలా మంది ప్రజలకి, వాళ్ళ స్నేహితులకు కూడా చాలా తీరని లోటు. ఆయన చాలా సంపూర్ణమైన జీవితాన్ని జీవించారు. అది ఒక రకంగా మాకు తెలిసిన విషయము అయినప్పటికీ ఇప్పుడు వీళ్ళు అనేక మంది వాళ్ళ అభిప్రాయాలు కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కానీ షేర్ చేసుకున్నప్పుడు నాకెంతో ఆనందంగా, గర్వంగా ఉంది. మా నాన్నగారు ఎంతటి పరిపూర్ణ జీవితాన్ని జీవించారు, అది ఎంతమందికి మార్గదర్శకంగా ఉన్నారు అన్నది ఆయన ఎప్పటికీ చిన్నప్పటి నుంచి మాకు నేర్పించినది విద్య మీకు ఆభరణము అని. అది ఆయన గట్టిగా నమ్మారు. అండ్ ఫ్యామిలీలో అయితే ఏంటి, బయట సమాజంలో అయితే ఏంటి, ఎవరికైతే విద్య మీద ఆసక్తి ఉందో వాళ్ళని ఇంకా ప్రోత్సహించి వాళ్ళని ఉన్న చదువులు చదవమని ఎంతో గట్టిగా చెప్పి దానికి కావాల్సిన సహాయం చేసేవాళ్ళు. ఆర్థిక పరంగానే కాకుండా వాళ్ళకి ఎక్కడికి వెళ్తే ఎలాంటి అవకాశాలు వస్తాయి, ఎలా చేయగలరు, అలాంటి సలహాలు ఇచ్చి చాలా మార్గదర్శకంగా ఉన్నారు. అండ్ సమాజం పట్ల ఎంతో సేవ చేయాలి అని దానికి మోటివేట్ చేస్తూ ప్రజల్ని చాలా వ్యవస్థల్లో మెంబర్గా ఉండి యాక్టివ్ మెంబర్షిప్ తీసుకొని, అలా మాకు కూడా వీళ్ళు ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, కాంట్రిబ్యూట్ చేయాలి. సొసైటీ అన్నాక when we are part of the society, we have to contribute to some positivity and have to be positive in every aspect that we do అని చెప్పేవారు. అండ్ లాస్ట్ వరకు కూడా ఆయన అదే పాటించారు కూడా. సో ఆయన కూతురు అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. తప్పకుండా నేను ఆయన ఆర్ఫనేజ్ కి డొనేట్ చేసేవారు. నేను తప్పకుండా ఆర్ఫనేజెస్ కి కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. అదే కాకుండా మా నాన్నగారికి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయటము, ఎస్పెషల్లీ ఎవరికైతే వైద్య సదుపాయాలు ఉండవో వాళ్ళకి అందాలి అన్నది ఆయనకి చాలా గట్టి కోరిక. అందుకని తను చేస్తున్నప్పుడు, నేను మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు కూడా చాలా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసేవాళ్ళు. నేను అమెరికా వెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా కండక్ట్ చేసేవారు. అలాంటివి నేను చేపట్టాలి, ఆర్ అట్లీస్ట్ కోఆర్డినేట్ చేయాలి అన్న ఆసక్తి అయితే నాకు చాలా బలంగా ఉంది. ఆ విధంగా నేను మా నాన్నగారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లగలను అని నేను గట్టిగా నమ్ముతున్నాను. నా పేరు వినయ్ కుమార్ సింగ్. నేను తెలంగాణ ఇంతకు ముందు కంబైన్ ఆంధ్రప్రదేశ్లో IPS 1987లో జాయిన్ అయినాను. తర్వాత తెలంగాణలో నేను PGPGNSగా పనిచేసినాను. ఇప్పుడు నేను చైర్మన్ పిజన్ రిఫార్మ్ కమిటీ ఉత్తరాఖండ్ ఉన్నాను. తర్వాత పంజాబ్కి సలహాదారులుగా నేను పనిచేసినాను. డాక్టర్ నారాయణప్ప గారు ఈరోజు లేరు మధ్యన, ఇది నాకు చాలా అంటే బాగా విషాదకరంగా ఉంది. సిటిజన్ ఫోరం అరౌండ్ 25 years ముందు మనము స్థాపించాము. అనంతపూర్ ప్రజలకి సంక్షేమం కోసం, వాళ్ళకి ఉన్న బాధలు, సమస్యలు పరిష్కారం కోసం అందరూ ఇక్కడ ఉన్న అనంతపూర్లో అందరూ పెద్దలు ఉన్నారు, గుర్తింపు గల వ్యక్తులు ఉన్నారు. వారి సహకారంతో అనంతపూర్ సంక్షేమం కోసం, ఇక్కడ అభివృద్ధి కోసం ఒక సంస్థ స్థాపించాము. నారాయణప్ప గారు అది చాలా ఒక మంచి పార్ట్ దీనిలో ప్లే చేసినారు. డాక్టర్ నారాయణప్ప వాజ్ ఎ లింక్ నాకు
ఈ స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొద్దిగా ఆంధ్రప్రదేశ్ అంటే అనంతపూర్తో నాకు సంబంధం తక్కువ పడింది. ఇంతకు ముందు ఇక్కడ నేను ఎస్పీ అనంతపూర్గా పనిచేసినాను, ప్రిన్సిపల్ పిటిసి అనంతపూర్గా పనిచేసినాను. అందుకే అనంతపూర్తో నాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఈ విభజన అయిన తర్వాత డాక్టర్ నారాయణ అప్పుడు లింక్ ఉండేవారు. అనంతపూర్లో ఏం జరుగుతుంది, ఇక్కడ ఎవరికి ఏం జరిగింది, సమస్యలు ఏమి ఉన్నాయి అది మాట్లాడేవారు. ఈ రోజు వారు అంటే నాకు బాగా ఒక వర్డ్ లాగా కనిపిస్తుంది. గ్రేట్ పర్సనాలిటీ, ఒక సంఘ సుధారకులు మీరు చెప్పుకోవచ్చు. సో వారు పోయిన తర్వాత నాకు ఒక వర్డ్ ఉంది, నేను ఒక ఫ్యామిలీలో ఎవరు పోయినట్లుగా నాకు ఇప్పుడు అనిపిస్తుంది. అంత దూరం నుంచి ఇప్పుడు నేను 20 days బయటే ఉన్నాను. తర్వాత హైదరాబాద్ కి 2-3 రోజుల ముందు వచ్చినాను. ఇప్పుడు ఇది నాకు తెలిసింది. మళ్ళీ అనంతపూర్ అంటే చాలా 400-500 కిలోమీటర్స్ ఉన్నాయి, 400 కిలోమీటర్స్. కానీ కనీసం ఇక్కడ శ్రద్ధాంజలి అర్పించాలి దీనికి నేను ఈరోజు ఇక్కడికి వచ్చినాను. ఈ సమయంలో ఏం మాట్లాడాలి నాకు అర్థం రావట్లేదు. ధన్యవాదాలు. మంచి మనిషి, కానీ డాక్టర్గా విలువలు ఉన్న డాక్టర్. ఆయన డబ్బు కోసం వైద్య వృత్తి చేపట్టలేదు, జస్ట్ సర్వీస్ మోటివ్ తోనే చేపట్టినాడు. సిటిజన్ ఫోరం లో చాలా యాక్టివ్ ఉండేవాడు, మంచి ఆసక్తియుడు, పేదల పట్ల చాలా సానుభూతిగా ఉండేవాడు. అనవసరమైన వైద్యంలో అనవసరమైన ఖర్చులు లేకుండా చాలా సింపుల్ ట్రీట్మెంట్ ఇచ్చి వైద్యం చేసేవాడు. ఇక మంచి మనిషి, మాకు చాలా ఆప్తుడు, ఆత్మీయుడు, గర్వం లేదు, అహం లేదు, ఏది లేదు, మంచి మనిషి. ఇది మాకు చాలా కొనపడం మాకు చాలా లోటుగా ఫీల్ అవుతాం. నేను నాకు సరే పనిచేసినాను. నా లైఫ్ అంటే నాకు ఇది బాగా నేర్పించినారు సారు. నేను 23 ఏళ్ళ నుంచి ఆడ పనిచేస్తున్నాను. నేను నా పిల్లలు నా భార్య బాగా ఉండాలంటే అసాధ్య వల్ల నేను తండ్రిగా చూసుకున్నాను సార్ని. ఇప్పుడు సార్ లేని బాధ్యతతో శ్రద్ధాంజలి కట్టించుకున్నాను. నా పేరు రాము, నేను LICలో పనిచేస్తున్నాను. సార్ LICలో జనరేటర్ పెట్టడం జరిగింది. సార్ జనరేటర్ ఆపరేటర్ గా నేను 25 సంవత్సరాలుగా సార్ మరి ఈ రోజు నాకు లైఫ్ ఇచ్చారంటే డాక్టర్ నారాయణప్ప సార్ గారు పుణ్యము. మా తల్లిదండ్రులు ఆయన జన్మనిచ్చాడంటే మరి ఆయన పునర్జన్మనిచ్చాడు నాకు. ఆయనకి మరి నా రుణం ఎలా తీర్చుకోవాలో మాకు తెలియదు. ఈ రోజు మరి శ్రద్ధాంజలి కట్టించడానికి ఇక్కడికి వచ్చాము. ఆయన ఆత్మకు శాంతి కలగాలని నేను అనుదినము ప్రార్థిస్తున్నాను. మరి ఆ కుటుంబానికి కూడా శాంతి, సమాధానం, నెమ్మది ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను.